పిల్లల కంటికి రెటీనాకి క్యాన్సర్ వచ్చిందని లేకపోతే రాబోయే అవకాశం ఉందని ముందుగా మనం ఎలా తెలుసుకోవాలి? ఎస్పెషలీ రెటినోబ్లాస్టోమా అనే దానికి కామన్ సైన్స్ వచ్చేసి వైట్ రిఫ్లెక్స్ అంటాం, అంటే తెల్ల మచ్చలాగా కనిపించడం కంటి లోపల. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు లైక్ తెల్ల మచ్చ లేదంటే మెరుపులాగా ఉంటే అదేదో ఒక లక్కీ సైన్ అనేసి. సో ఐ థింక్ అది లక్కీ సైన్ కాదు, అది కంటి క్యాన్సర్కి సిమ్టమ్ అయి ఉండొచ్చు. ఫస్ట్ వచ్చేసి అది వైట్ రిఫ్లెక్స్, మెరుపులాగా కనిపించడము, లేదంటే మెల్లకన్ను ఉండడం. ఈవెన్ మెల్లకన్ను ఉన్నప్పుడు కూడా ఆ మెల్లకన్ను దేని వల్ల ఉంది, కారణం ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంటి క్యాన్సర్ కూడా మెల్లకన్ను కాజ్ చేయొచ్చు. ఈ రెండు చాలా కామన్ సిమ్టమ్స్ ఈ రెటినోబ్లాస్టోమా అనే దానికి. కొంతమంది అట్ రిస్క్ ఇండివిజువల్స్ అంటాం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యామిలీలో ఆల్రెడీ ఈ రెటినోబ్లాస్టోమా అన్న క్యాన్సర్ ఉంటే, అది ఈవెన్ పేరెంట్స్ అయి ఉండొచ్చు, లేదంటే గ్రాండ్ పేరెంట్స్ అయి ఉండొచ్చు, లేదంటే సిబ్లింగ్ లైక్ అక్క చెల్లెలు అన్న తమ్ముడు ఎవరికైనా ఉన్న అంతకు ముందు జనరేషన్లో వచ్చి ఉండొచ్చు. ఎస్, ముందు జనరేషన్లో కానీ లేదంటే ఆ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఎవరికి ఉన్నా కానీ ఆ జనరేషన్లో ఉన్న లైక్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. అండ్ అది పాస్ ఆన్ అవ్వచ్చు. కాబట్టి ఈ అట్ రిస్క్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఐ ఎగ్జామినేషన్ చేయించాల్సిన అవసరం ఉంది.